ఇంద్రనీల్ మీరు అక్కడికి వచ్చారా? యా వచ్చాను, చూసాను మీ శివతాండవం. శివతాండవం కాదు, అది మహేశ్వర మర్దిని. సారీ మహిషాసురమర్దిని చూసి మెస్మరైజ్ అయ్యాము. Thank సో you. దాని ప్రిపరేషన్ ఎలా జరిగింది అండ్ యా యాక్చువల్లీ నేను సాంగ్ ఎడిట్ చేసి అండ్ దానికి ప్రాక్టీస్ టైం కూడా, నాకు షూటింగ్స్ ఉన్నా కూడా మార్నింగ్ నేను 4:30కి లేచామండి. రోజు 4:30 to 6:30 నా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. అంటే మళ్ళీ నేను 7 కల్లా షూట్కి వెళ్ళిపోవాలి. సో అలా జరిగింది. చాలా అంటే చాలా, ఒక 1 వీక్ అసలు అయితే 1 వీక్ 2 వీక్స్ అనుకుంటా చాలా కష్టపడ్డాను అసలు. ప్లస్ దీనికి డిజైన్ చేసిందంతా నా వైఫ్, కాస్ట్యూమ్ కూడా అండ్ జ్యువెలరీ మొత్తం కూడా నా వైఫ్ డిజైన్ చేసింది. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసింది తను. అండ్ నాకు ఐ హోప్ మీ అందరు కూడా నచ్చుంటుంది నాకు తెలిసి. అండ్ బాగా వచ్చింది, రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నేను ఎంజాయ్ చేశాను పర్టికులర్ గా. నాతోనే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ ఈవెంట్. ఈ రోజు స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ నాది ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. యా అండ్ లాస్ట్ టైం కూడా మీరు డిటిఏకి చేశారు. Yeah. అండ్ కల్చరల్ డ్యాన్స్ ఒక కొత్త, మేము ఇక్కడ ఎన్ఆర్ఐస్గా ఉంటాం కదా, మేము కల్చరల్ డ్యాన్స్ కొంచెం తక్కువగానే చూస్తాం కదా. సో మీరు మాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మా పిల్లల్లో నేర్చుకోవడానికి చెప్పండి. నేను నిజం చెప్పాలంటే ఇండియాలో కంటే అమెరికాలోనే ఇంకా కాపాడుతున్నారు ఆ ట్రెడిషన్ని. క్లాసికల్ డాన్స్ అనేది నిజంగానే ఇండియాలో కంటే కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు పిల్లలు. నేను ఇంకా అప్రిషియేట్ చేస్తాను పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ, ఎందుకంటే బాగా చేస్తున్నారు. నేను సజెషన్ ఇచ్చేంత ఏం లేదు అక్కడ, బికాజ్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇక్కడ కూడా మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు, బాగా ప్రాపర్గా ట్రైన్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. వెరీ గుడ్ అండి రియల్లీ. అండ్ నెక్స్ట్ డాన్స్లో ఇంకా మీరు ఏమైనా ఇక్కడ చేయాలనుకుంటున్నారా? యా రేపు ఉంది మళ్ళీ శివతాండవము. రేపు శివతాండవం చేస్తున్నాను. ఈ రోజు మహిషాసుర మర్దిని అయిపోయింది, రేపు శివతాండవం చేస్తున్నాను. అండ్ క్లాసికల్ డాన్స్ అనేది నాకు చాలా ఇష్టము, చిన్నప్పుడు నేర్చుకున్నాను. బట్ బికాస్ ఆఫ్ షూట్స్, బిజీ స్కెడ్యూల్లో కుదరట్లేదు ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ చేయటము. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నాకు చూపించాలనిపిస్తుంది అనమాట. సో అందరికి తెలుసు నాకు చాలా ఇష్టం డాన్స్ అని చెప్పి, అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట. నీతోనే డాన్స్ చేశారు కదా మీరు అండ్ మేఘ్నా. వి ఆర్ ది విన్నర్స్. అప్పుడు ఫస్ట్ సీజన్ నేను తను విన్నర్స్. అప్పుడు తను 117 kilos ఉంది, విన్ అయింది అని అంటే గ్రేట్ అసలు. చాలా కష్టపడింది. అది మంచి పేరు వచ్చింది అది కూడా.